కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు 26, 27 బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చాలా ఆర్భాటంగా 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టాము, మొత్తం సంక్షేమం అభివృద్ధి ముందుకు దూసుకెళ్తుందనే పద్ధతిలో ప్రకటనలు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అవాస్తవం. ఈరోజు మొత్తం ఈ కాలంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అట్లనే ధరలు విపరీతంగా పెరిగినాయి, అట్లనే కార్మికుల కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కనీస వేతనాల గురించి పట్టించుకోని పరిస్థితుల్లో వీటికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చాలా నామినల్గా ఉన్నాయి. అట్లనే ఉపాధి అవకాశాలు పెంచే ఉపాధి హామీ పథకానికి కూడా సక్రమంగా నిధులు కేటాయించిన పరిస్థితి. ఈరోజు సంక్షేమ ఉపయోగపడుతున్న ICDS స్కీమ్కి బడ్జెట్ని కేవలం ఈ సంవత్సరం 23,100 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే కేటాయింపుల్లో చూస్తే దాదాపు 1,438 కోట్లు పెరిగినట్లుగా అంకెల్లో కనపడింది. కానీ ఆచరణలో 2018 నుంచి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. దాదాపు 8 కోట్ల మంది పిల్లలు ఉన్నారు, 2 కోట్ల మంది గర్భిణీ బాలింతలు ఉన్నారు. ఈరోజు దాదాపు 10 కోట్ల మంది ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలైన అది ఆహారము, ఆరోగ్యము, విద్య అందిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి చూస్తే కేవలం 38 పైసలు పెంచినట్లుగా ఈ బడ్జెట్ లెక్కలు తెలుస్తున్నాయి. అంటే 38 పైసలతోటి ఈరోజు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పటం అంటే అర్థం లేని ప్రశ్న. అందుకని ఈ బడ్జెట్లో ICDSకి సరిపోను నిధులు కేటాయించలేదు. ICDSకి అన్యాయం జరిగింది. ICDSకి నిధులు పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకి దేశవ్యాప్తంగా నయా పైసా వేతనాలు పెంచలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఇస్తుంది కేవలం 2,700 రూపాయలు నెలకి, హెల్పర్లకు ఇస్తుంది అయితే 1,350 రూపాయలు మాత్రమే. అంటే రాష్ట్రాల్లో బలంగా అంగన్వాడీ యూనియన్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి పెంచుకోగలిసిన చోట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి పెంచడం తప్పనిచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ICDS స్కీమ్కి సరిపోను నిధులు కేటాయించకుండా ఈరోజు ఆర్భాటపు ప్రకటనలు ఆపాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ వర్కర్లకి 24,800 రూపాయలు, హెల్పర్లకి 20,300 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. గుజరాత్లో మీ ప్రభుత్వం ఏముంది? కనీసం ఆ కనీస వేతనాలు అమలు చేయటానికైనా ఈ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది. కానీ దాని గురించి ఏమాత్రం ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. అలానే 2022 ఏప్రిల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరూ కూడా గ్రాట్యుటీ చట్టం ప్రకారం అర్హులేను, వాళ్ళకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి తీర్పిచ్చింది. 2022 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు నయా పైసా నిధులు కేటాయించిన పరిస్థితి. ఈరోజు అంగన్వాడీలను మోసం చేశారు. అలానే ఈరోజు డిజిటలైజేషన్ పేరుతోటి మొత్తం రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ మొత్తం ఫోనుల్లో ఫీడ్ చేయాలి, యాప్ల్లో పని చేయాలి అని చెప్పేసి స్కిల్ పెంచాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అటువంటి డిజిటలైజేషన్ చేయటానికైనా కనీసం నిధులు కేటాయించాలి కదా. దాని గురించి కూడా ఈరోజు ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. అందుకని లబ్ధిదారులకి 2017 నుండి లబ్ధిదారులకు అందిస్తున్న ఆహారానికి నిధులు పెంచలేదు. అందుకని తీవ్రంగా ఈరోజు ఈ బడ్జెట్ ICDSకి అన్యాయం చేసింది, నిర్లక్ష్యం చేసింది, అంగన్వాడీలను నిర్లక్ష్యం చేసింది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్లక్ష్య వైఖరి మానుకొని పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకి సేవలు అందిస్తున్న ICDS పథకాన్ని బలోపేతం చేయాలి, నిధులు పెంచాలి, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రేపు ఏప్రిల్ నుండి అమలు చేయడానికి పూనుకుంటా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. మొత్తం కార్మిక వర్గం ప్రతిఘటిస్తాం. రేపు ఫిబ్రవరి
12వ తారీఖున దేశవ్యాప్తంగా ఈరోజు లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పేసి జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CITU అనుబంధం.